నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సంతోషం. మీకు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మన ప్రేక్షకులు కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. చాలా చాలా సంతోషం ఏకాదశి గురించి మాట్లాడుకోవడం అనేది ఖచ్చితంగా సుకృతంగా భావిస్తాను. తొలి ఏకాదశి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ ప్రపంచం అంతా, ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా నా ఉద్దేశం అవును. చక్కగా ఈ ఏకాదశిని అయితే ఖచ్చితంగా వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది దేవసేన ఏకాదశి అయినప్పటికీ తొలి ఏకాదశిగా సుపరిచితమే ఈ రోజు. అవును. బారులు తీరిపోయి ఉంటారు ప్రజలందరూ కూడా గుళ్ళల్లో. ఫుల్‌గా భాగ్యాన్ని సంపాదించుకోవాలని చెప్పి. మరి స్వామి యోగ నిద్రకి ఉపక్రమించేటటువంటి ఈ వేళకి ఉన్నటువంటి పవిత్రత ఏంటి? అలాగే ఈ తొలి ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలి? ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి. గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తొలి ఏకాదశి వినియోగించుకోవటం వల్ల ద్వాదశ రాసుల వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది? సూక్ష్మంగా మీ ద్వారా. తప్పకుండా నాన్న. తొలి ఏకాదశి చెప్పుకోవడం అనేది ఏంటంటే ఇవాళ రోజున మనకి అదృష్టంగా భాగ్యంగా భావించాలి. ఎందుకంటే ఇవాళ మన ఇంట్లో పిల్లలు మనం చెప్తే వినట్లేదు. వాళ్ళు వీడియోలో యూట్యూబ్లో చూసుకుని వాళ్ళు ఫాలో అవుతున్నారు. అరెరెరె. రోజు గుడికి వెళ్ళిన ఆయన అని తల్లి చెప్తుంటే అది మైండ్లోకి ఎక్కదు వాళ్ళకి. అవును. యూట్యూబ్లో వాళ్ళు తొలి ఏకాదశి స్పెషల్ ఈ రోజు మీరు ఈ పూజ చేయండి మీకు అది కలిసి వస్తాయంటే వెంటనే రెడీ అయ్యి పొద్దున్నే స్నానం చేసి అమ్మా నాన్న కొంచెం చెప్పకుండా బయలుదేరి వెళ్ళే పిల్లలు ఉన్నారు. నేను అంటే అలాంటి పిల్లలు ఒక చూసాను. 18 ఏళ్ల దాటిన తర్వాత పిల్లలు. యా. కాదు, ఉమ్. మినిమం ఒక 7, 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఓ, పిల్లలు వాళ్ళు కూడా కూడానా? ఉమ్. బయలుదేరి వస్తున్నారు, గుడికి వెళ్తున్నారు. అబ్బా. శ్రీరామనవమికి నేను ఒక రోజు గుడికి వెళ్తే అందరు పిల్లలు అందరూ ఉన్నారు. ఉమ్. ఎవరైనా ఇంత పొద్దున్న భక్తిగా అమ్మ లేపిందా మీరు లేచంటే మేమే వచ్చామండి, రాముల ఉమ్. వారు అంటే ధర్మ మార్గం కదా ఉమ్. మాకు ఇష్టం అందుకే మేము వచ్చాం అంటే ఆ. ఎవరు చెప్పారంటే మేము చాగంటి గారి వల్ల మనం విన్నాము. ఓ, పోన్లేండి అలా అయినా ఉద్ధరింపబడుతున్నారు. వాళ్ళ అమ్మ ఉంటుంది పక్కన. ఆ. నేను వీడికి రోజు పొద్దున్నే లేవరా పొద్దున్న లేవరంటే లేవలేదండి, నేను చాగంటి కొట్టేస్తాను కదా కారులో విన్నాడండి మా అబ్బాయి ఆ. రామాయణం గురించి చెప్తున్నారు, ఉమ్. శ్రీరామనవమి ఎప్పుడు అని చెప్పి అడిగి రేపే రాను కానీ వీడు పొద్దున్నే లేచి వచ్చేసారు గుడికి అని చెప్పేసి. అంటే పిల్లలు ఆ విధంగా మారిపోయారు. యా. మనం చెప్పేదానికంటే కూడా వినేవి ఎక్కువగా విని దాన్ని ఫాలో అవుతున్నారు. ఉమ్. అందుకే మనం తొలి ఏకాదశి గురించి చెప్పామంటే ఇవాళ ఏదో ఒక పిల్లలు చక్కగా విని ఈ దారిలోకి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ పబ్బులు గిబ్బులు వెళ్లకుండా కనీసం అట్లీస్ట్ యా. దేవాలయాల్లో సేవలు ఉమ్. చేయడము, సంతోషం. సర్వీస్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం కదా. ఉమ్. అందుకే నాకు ఇష్టం. ఉమ్. సో పిల్లలకి కూడా ఇది బాగా ఇష్టంగా వింటారు. పెద్దవాళ్ళతో తెలిసిందే ఉమ్. ఏకాదశి అనేది మనకి జీవితంలో ఉమ్. మనం చేసుకున్న సౌభాగ్యం. ఎందుకంటే 100%. భూమి మీద ఎవరికైనా ఎన్ని నూకలు ఉన్నాయా అంటే ఉమ్. వాళ్ళ నూకలు ఆఖరి నూక అయ్యే వరకు వాడిని ఉంచుతాంట ఊపిరితో భగవంతుడు. ఉమ్. ఆ తీర్పుగా పంపించేస్తాంట. ఉమ్. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఏకాదశులు మిగిల్చుకుని అందరూ ఉమ్. ఏకాదశిలో ఉపవాసాలు ఉంటారుగా. చేయండి, ఆ అవును. ఏకాదశికి మీకు ఇంకొక కొన్నాళ్ళు ఆ. ఉంటుందని. అంటే ఉమ్. మానవ జీవితం ఎప్పుడు కొన్నా ఆశా జీవితం కదా ఉమ్. అన్న. ఉమ్. ఎప్పుడు ఏదో ఒకటి మంచి చేయాలి, ఉమ్. మనం అందరికి తీర్చిదిద్దాలి, ఉమ్. ఏదో మనం లేకపోతే ఆ ఇల్లు గడవదేమో అన్న భ్రాంతిలో ఉంటాం మనం అందరం. ఉమ్. ఉమ్. కానీ అది జరుగుతూ ఉంటుంది. ఉమ్. కానీ ఆ అవకాశం మనం ఎప్పుడు ఏంటంటే ఏకాదశులు ఉపవాసాలు ఉంటే ఉమ్. ఖచ్చితంగా మీకు ఇంకా కొన్నాళ్ళు ఆయుధాయం పెరుగుతుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పడం, ఉమ్. ఏకాదశి ఉపవాసాలు చేయడం. ఉమ్. అయితే తొలి ఏకాదశి అసలు ఏకాదశి అనేది ఏంటంటే స్పెషల్. ఆ రోజు ఉపవాసం అనేది ఏంటంటే భగవంతుడి మీద మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండడం. అంటే ఎప్పుడు ఈ శరీరానికి వ్యామోహం ఎక్కువైపోతుంది. ఈ టైంకి ఆహారం తినాలి, ఈ టైంకి జ్యూస్ తాగాలి, మన అందాన్ని కాపాడుకోవాలి, శరీరాన్ని కాపాడుకోవాలి అనే కరెక్ట్. భ్రాంతి నుంచి ఒక్క రోజైనా ఈ జీవితం మనకొచ్చినందుకు, మానవ జీవితంగా మనం పుట్టినందుకు భగవంతుడి దగ్గర ఒక అంటే ఏంటంటే కృతజ్ఞత భావం. ఉమ్. సో మాకిచ్చిన జీవితాన్ని మేము ధన్యం స్వామి, ఇప్పుడు ఉన్నదాన్ని హ్యాపీగా తీసుకోవడం. అంటే బంగ్లాలు లేని వాళ్ళకి బంగ్లాలు కావాలని కాదు గానీ, ఎంతో జీవితం ప్రశాంతంగా పక్క వాళ్ళ జీవితం కంటే మన జీవితం బావుంది అనే ఫీలింగ్‌లో ఉండాలి. ఉమ్. అది భగవంతుడికి కృతజ్ఞతగా ఉమ్. ఏకాదశి రోజున ఆయనకి దీక్షగా ఆయనతో ఆ రోజంతా ఉపవాసం, జాగరణ చేయమని చెప్పారు. ఉమ్. ఇవి జాగరణ చేయడం కూడా ఉంటుందా చాలా ఏకాదశికి? జాగరణ ఉమ్. ఉంటుంది. ఎందుకంటే స్వామివారు శయన ఏకాదశి అంటారు. ఉమ్. అవును. సో మనం అందరం ఏంటంటే ఉమ్. ఆయన శయన ఏకాదశి అంటే ఒక రకంగా మంచి మంచి మధురమైన గీతాలు, ఉమ్. స్వరాలు పాడుకుంటూ ఉమ్. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉమ్. రాత్రంతా జాగారం చేసి ఉమ్. పగలు ద్వాదశి రోజున అందరినీ బ్రాహ్మణ సమర్పణ అంటే బ్రాహ్మణులందరినీ పిలిచి సమారాధన ఉమ్. భోజనాలు పెట్టి వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత వీళ్ళు భోజనం చేస్తే ఉమ్. చాలా మహా పుణ్యం. ఉమ్. ఇది మనం ఏకాదశి రోజు చేసుకునేది. ఉమ్. చాలా పూర్వకాలంలో అయితే ఏకాదశి అనగానే రామభజన మొదలయ్యేది. ఉమ్. రాముల వారి కీర్తనలు అన్నీ వచ్చాయి. బా. ఎందుకంటే ఒక 50 ఏళ్ల కిందట
ఎప్పుడు మేము మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేము అన్ని చూస్తున్న కొద్దీ ఏంటంటే ఎప్పుడు రామకీర్తనలే. రాముల వారి కీర్తనలు పాడుతూ ఉండేవాళ్ళు. ద్వాదశ అవ్వగానే పొద్దున్న తెల్లవారగానే ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో అని మేమందరం రాత్రంతా పాట పాడి పొద్దున్న తెల్లవారగానే మళ్ళీ అందరం రైట్. పూజ చేసి, భోజనాలు అన్ని ఏర్పాట్లు చేసి, అందరికీ పాదాలు శుభ్రంగా కడిగి కూర్చోపెట్టి, భోజనాలు వడ్డించి, వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ విస్తరణ తీసి శుభ్రం యాహ్! చేసుకొని, యాహ్! మేము కూర్చొని భోంచేసేవాళ్ళం. ఏకాదశికి అట్లాంటి అలానే పాటించేవారు. అది ఏ పాటించేవాళ్ళు. ఏకాదశి అయినప్పటికీని. ఏ ఏకాదశి అలాగే హ్మ్. పాటించేవాళ్ళు. హ్మ్. కానీ ఇది కొంచెం స్పెషల్ ఏకాదశి, తొలి ఏకాదశి అన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా, అంతేగా? చాలా ఎక్కువగా అందరిని పిలిచి, హ్మ్. తొలి ఏకాదశి కదండీ! మీ అందరూ తప్పకుండా రావాలి, తప్పకుండా రావాలి. ఎందుకంటే తొలి ఏకాదశి దక్షిణాయనం ప్రారంభం. హ్మ్. సో, దక్షిణాయనం ప్రారంభం అన్నప్పుడు హ్మ్. ఖచ్చితంగా ఏంటంటే దేవతలకు అనుగ్రహం మనకిప్పుడు దాకా ఉత్తరాయణం అంతా ఉంటుంది. ఇక్కడి నుంచి పితృదేవతలకు అనుగ్రహం ఉంటుంది. సో, పితృదేవతలందరూ కూడా ఏంటంటే మోక్ష లోకాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి. ఎందుకు అంటే మనం చేసే ఏదైతే బ్రాహ్మణ సమారాధన చేస్తామో, ఏ బ్రాహ్మణ రూపంలో భగవంతుడు వచ్చి భోంచేసి వెళ్తాడో, పితృలోకాలు ఉన్న పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా మోక్షం కలగకపోతే ఈ ఒక్కరోజు భోంచేసినందుకు వాళ్ళకి ఆ మోక్ష ప్రాప్తి కలిగి వాళ్ళు వెళ్ళిపోతారు. Beautiful. సో, వాళ్ళు వెళుతూ వెళ్తూ వీళ్ళని ఆశీర్దిస్తారు. హ్మ్. సో, వాళ్ళు వెళ్ళిపోతే మనకేం ఆశీర్వాదం అని ఇవాళ జనరేషన్ అడగొచ్చు. ఎందుకు అంటే మనం లైఫ్‌లో ఏమైనా సంపాదిస్తాం. బోలెడన్ని ఆస్తులు సంపాదిస్తాం. ఎంత డబ్బైనా సంపాదిస్తాం. కానీ అవి నిలబడాలి అంటే పితృదేవతలకు అనుగ్రహం ఉండాలి. యాహ్! ఆస్తి ఉండాలి అన్నా పితృదేవతల అనుగ్రహం ఉండాలి. వివాహం అవ్వాలి అన్నా వాళ్ళ అనుగ్రహం ఉండాలి. సంతానం కావాలన్నా వాళ్ళ అనుగ్రహం ఉండాలి. వాళ్ళ అనుగ్రహం లేనిదే మన ఇంట్లో జరగదు. ఎందుకంటే వాళ్ళు శపిస్తూ ఉంటారు. ఛీ! వీడు మా మొహాన్ని ఇంత కూడా పెట్టలేదు. మా మొహాన్ని గ్రాటిట్యూడ్ లేకపోతే మమ్మల్ని ఎట్లా? కనీసం హ్మ్. పలకరించలేదు అదే. అని వాళ్ళు బాధపడుతున్నప్పుడు యాహ్! ఆ శాపాలు మనకి ఖచ్చితంగా తగులుతాయి. ఇంత జీవితాన్ని ఇచ్చిన వాళ్ళని ఆ మాత్రం గుర్తు చేసుకోవటం గాని, లేకపోతే ఆ మాత్రం గ్రాటిట్యూడ్ చూపించకపోతే గ్రాటిట్యూడ్ చూపించాలి. ఇంకేముంది? చాలా హ్మ్. మంది అనుకుంటారు అమ్మ, నాన్న మేము బాగా చూసుకుంటాం, తాతయ్యని చూసుకుంటాం. హ్మ్. కానీ వాళ్ళకి ముందు ఉన్నవాళ్ళు అవును. ఏ ఏ లోకంలో మన యాన్సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరిలో ఎవరో ఒకరు మిస్టేక్స్ చేస్తుంటారు. హ్మ్. ఇవాళ మన ఇంట్లో వివాహం కావట్లేదంటే ఎక్కడో తప్పు జరిగింది. హ్మ్. అది ఎక్కడ జరిగిందో వెతకాలి వీళ్ళు. అదే అనుభవించే. సో, హ్మ్. సంతాన భాగ్యం లేదంటే అది ఎక్కడో తప్పు జరిగింది. ఆ దాని నుంచి బయటపడాలి. రైట్. సో, అలాంటి విషయాలు తెలిసి తెలియని చేసిన పాపాల నుంచి మరి బయటపడాలి అంటే ఈ తొలి ఏకాదశి అనేది వీళ్ళకో సువర్ణావకాశం. హ్మ్. సో, తొలి ఏకాదశి రోజున వీళ్ళు చేసే ప్రతి ఒక్క చర్య వీళ్ళకి పుణ్యభాగ్యాన్ని అందిస్తుంది. రైట్. అద్భుతం అండి. సో, ఉపవాస దీక్ష అనేది ఖచ్చితంగా చెయ్యాలి అనేది అందరికీ తెలిసినటువంటి అవును. విషయమే. మర్నాడు ద్వాదశి ఉన్న ఘడియల్లోనే చక్కగా మర్నాడు పారణ చేసుకోవాలి. అంటే పారాయణ భోజనం చేసుకోవాలి. చెయ్యాలి. భోజనం చేయాలి. రైట్ అండి. అయితే ఇక స్వామి ఆరాధన విషయానికొస్తే, వాళ్ళు రేపు ఉపవాసం గురించి అంటే వెంటనే గుర్తొచ్చేసేది, అయ్యో! మాకు బీపీలున్నాయి, షుగర్లున్నాయి, మేము తినలేము, మేము తినకుండా ఉండలేము అని ఖచ్చితంగా చెప్తున్నారు. శరీర ధర్మాన్ని అనుసరించి వారు ఆ రోజును వినియోగించుకోవచ్చు. బట్ తిన్నా ఏదో అల్పాహారం స్వీకరించినప్పటికీ ఆరాధన విషయానికి వచ్చినటువంటి అడ్డేమీ లేదు గదా! అవును. స్వామిని ఎలా ఆరాధించుకోవచ్చు అనేది ఒకసారి చెప్పండి. తప్పకుండా. పొద్దున్నే నిద్ర లేవగానే సూర్యోదయం పూర్వం నిద్ర లేచి స్నానం చేసి ఇవాళ స్వామివారి దగ్గర తులసి దళాలు తీసుకొచ్చి శుభ్రంగా తులసి మాల వేసి స్వామివారికి హ్మ్. ఒక్కొక్క దళం వేస్తూ ఓం హ్మ్. నమో నారాయణ అనే మంత్రంతో అష్టాక్షరం. అష్టాక్షర మంత్రాన్ని 108 సార్లు చేయొచ్చు. హ్మ్. లేదు నాకు నారాయణ అష్టోత్తరం వస్తుందంటే విష్ణు అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం శుభ్రంగా చేసుకోవచ్చు. హ్మ్. లేదు విష్ణు సహస్రనామమే వస్తుందండి నోటికి మాకంటే హ్మ్. చక్కగా విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తులసి దళం వేసి చేస్తూ ఉంటే జాతకంలో ఉండే యోగాలు అంటే వీళ్ళకి మిథున రాశి, కర్కాటక రాశిలో ఇక ఎక్కడి నుంచి రవి బలం అనేది తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ ఉంటుంది. పెరగదు. సో, హ్మ్. దక్షిణాయనం ప్రారంభం కర్కాటకంలో హ్మ్. ఆయన ప్రవేశించగానే హ్మ్. ఈ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఏంటంటే చాలా మందికి ఉద్యోగాల్లో, ప్రమోషన్‌లో, తర్వాత వ్యాపారాల్లో, అభివృద్ధిలో తగ్గుముఖం పడుతుంది. ఓకే. చాలా డౌన్ అవుతుంటారు. తర్వాత రవి బలం అనేది వీళ్ళకి ఈ జాతకంలో సరిగ్గా లేదనుకోండి. ఈ ఏకాదశి చేస్తే ఆ రవి బలం ఒక అనుగ్రహం కలుగుతుంది. ఓకే. తర్వాత శుక్రుడు ఒక అనుగ్రహం కలుగుతుంది. హ్మ్. ఆ ఏకాదశి రోజు పూజ చేసి. తర్వాత గురువు ఒక అనుగ్రహం. అన్నిటికన్నా గురువు అనుగ్రహం చాలా ఇంపార్టెంట్ చాలా మందికి. ఎందుకంటే గురువు అనుగ్రహం లేకపోవడం వల్లే ఇంట్లో వాళ్ళతో, పెద్దవాళ్ళతో విచక్షణ లేకుండా మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడుతారు అర్థం యెస్. అంటే వాళ్ళ జాతకంలో గురువు ఒక అనుగ్రహం లేదని అర్థం. హ్మ్. లేని వాళ్ళకి విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పెద్ద, చిన్న తేడా లేకుండా ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడుతుంటారు. హ్మ్. సో, ఇలాంటి తెలిసి తెలియని పాపాలన్నమాట ఇవన్నీ. అంటే మనం తల్లినైనా సరే నాకు తెలుసులే అంటే కూడా పాపమే. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే అక్కడ మీకు అక్కడ ఏమొస్తుంది భావం? నేను మా అమ్మే గదా! నేను చనువుగా అన్నానంటారు. ఆ చనువు కాదు అక్కడ. అక్కడ అమ్మ, తల్లి స్థానం. అక్కడ చంద్రుడు తల్లికి రిలేట్ అయ్యి ఉంటాడు. ఖచ్చితంగా హ్మ్. తల్లిని మనం అగౌరవపరిస్తే దానికి హ్మ్. శిక్ష పడుతుంది. హ్మ్. సో, గురువు ఒక అనుగ్రహం లేని వాళ్ళకి జనరల్‌గా నాకు తెలుసు, మాకన్నీ తెలుసులే నువ్వు కామ్‌గా ఉండు, రైట్. నువ్వు సైలెంట్‌గా ఉండు అని చెప్పేసి అనేస్తాం. హ్మ్. అది సింపుల్ మాటల కింద ఉంటాయి. హ్మ్. కానీ అది చాలా పాపాల కింద తెలీదు వాళ్ళకి. బాబాయ్. అదొక పాపం కింద మూటకడుతున్నారని. హ్మ్. ఇలా తెలిసి తెలియని పాపాలు ఏవున్నా సరే ఈ హ్మ్. తొలి ఏకాదశి రోజు హ్మ్. ఉపవాస దీక్ష తీసుకు చేస్తే మంచిది నాన్న. హ్మ్. అయితే ఉపవాసం ఉండలేము అనడానికి ఏమీ లేదు. ఇక్కడ హ్మ్. మన మనసుకి, మన శరీరానికి, మన మైండ్‌కి సంబంధించింది. హ్మ్. ఎందుకంటే మనం ఎక్కడైనా చార్ధామ యాత్రలు, కాశీ యాత్రలు వెళ్ళినప్పుడు
ఒక ట్రైన్లో 2 రోజులు ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ఆహారం చాలా తక్కువ తీసుకుంటాం, అలా కామ్గా కూర్చుంటాం. ఉమ్, ఒక్కొక్కసారి ఆహారం దొరకని పరిస్థితుల్లో కూడా నీళ్ళు తాగుతూ ఉంటారు. ఉమ్, అప్పుడు ఏమనిపిస్తుంది, ఉమ్, అప్పుడు బీపీ షుగర్ తెలియదు కదా, ఉమ్, ఎందుకంటే యాత్రల ఆ లోకంలో ఉండిపోయాం మనం, ఉమ్, అందువల్ల అనిపిస్తుంది. ఉమ్, ఇంట్లో కూడా స్వామివారి మీద నిరీక్షణ పెట్టి ఆయన మీదే ధ్యాస పెట్టి ఉమ్, ఓం నమో నారాయణ అంటే ఆ శరీరం అంతా కూడా శుద్ధి అయిపోతుంది. ఉమ్, అసలు ఆకలి ఉండదు. ఉమ్, ప్రతి ఒక్క కణవు ఉమ్, ఇలా పాజిటివ్గా ఎలా వస్తుందో ఒక కాంతి వస్తుంది. ఉమ్, కానీ వీళ్ళు చేయాలి. ఉమ్, మాకు బీపీ ఉందని మైండ్ తీసేయాలి, మైండ్ చెప్పకూడదు. మైండ్కి ఏం చెప్పాలంటే ఇవాళ నువ్వు సైలెంట్గా ఉండు, ఉమ్, నేను దేవుడు స్వామివారి సేవలో ఉన్నా, ఉమ్, నా స్వామి సేవ తప్ప నాకు ఏ సేవలు నాకు వినిపించొద్దు, నాకు ఏ విషయం గుర్తు చేయొద్దు అని మైండ్ చెప్తే ఉమ్, మైండ్ ఖచ్చితంగా ఉమ్, అలా సైలెంట్ అయిపోతుంది. ఉమ్, మైండ్ కూడా స్వామివారి మాటే వింటుంది. ఉమ్, ఓం నమో నారాయణ ఉమ్, అనుకుంటూ ఉమ్, తులసి దళ తీద్దాము, తులసి దళాలు వేసుకొని ఆ నీళ్ళని తాగుతూ ఉంటే కూడా ఉమ్. చాలా విశేషం. Right. బీపీ కొంత కంట్రోల్ అయిపోతుంది. తులసి దళాలు 4 నవ్వులితే ఉమ్. బీపీ కంట్రోల్ అవుతుంది. రైట్ అండి. సో ఈ విధంగా ఖచ్చితంగా ఈ రోజుని వినియోగించుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా అవును, అని నొక్కి చెప్తున్నారు, అంతేనా? 100%. రైట్ అండి. లేదు చేయలేమన్న వాళ్ళు హాయిగా దేవాలయానికి వెళ్ళండి, పొద్దున్న సాయంత్రం స్వామివారి దర్శనం చేసుకోండి. ఉమ్, అక్కడ స్వామివారికి తులసి మాల సమర్పించండి. ఉమ్, స్వామివారికి తులసి మాల ఎప్పుడు సమర్పించినా అది మంచిది. అంతే. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొకసారి మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం అండి. నమస్తే అమ్మ, అందరూ చాలా చక్కగా చేసుకోవాలని ఉమ్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.